నమస్తే అండి. నేను ఈరోజు కొత్తిమీర పుదీనా కలిపి చట్నీ చేసి చూపించాలనుకుంటున్నాను. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది వేడన్నంలో తింటే. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టి పెనం పైన కొన్ని మెంతులు, కొన్ని జీలకర్ర వేసి బాగా వేగనివ్వాలి. దోరగా వేగనిచ్చి పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకొని పెట్టుకోవాలి. వేగిన తర్వాత అదే పెనంలో కొన్ని ధనియాలు కూడా వేసి వేగనివ్వాలి. ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. ఈ చట్నీలో ధనియాలు, మెంతులు, జీలకర్ర వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి చల్లారనివ్వాలి. ఒక ప్లేట్లో తీసుకొని స్టవ్ పైన పాన్ పెట్టి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో కొంచెం మగ్గనివ్వాలి. ఈ ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత ఇది కొత్తిమీరను బాగా కడిగి శుభ్రం చేసుకొని పెట్టుకొని ఈ కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరను కూడా కొంచెం బాగా కలుపుకోవాలి. కొన్ని పుదీనా, కరివేపాకును అది కూడా శుభ్రం చేసుకొని పెట్టుకొని కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా, కరివేపాకు ఇది కళ్ళకు మంచిది. ఏ విటమిన్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. పిల్లలకి ఎప్పుడెప్పుడు చేసి తినిపించాలి. ఈ ఆకుకూరలు ఎప్పుడు తినిపించాలి. ఇదో పప్పులో వేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. ఇలా చట్నీలు కూడా చేసి పెట్టాలి. జీర్ణక్రియ బాగుంటుంది, త్వరగా జీర్ణం అవుతుంది, బలబద్ధకం ఉండదు. కాబట్టి ఇది ఎప్పుడెప్పుడు తినాలి, పెద్దలైనా. ఇది ఆయిల్లో బాగా వేగనివ్వాలి. చాలాసేపు బాగా మంచిగా వేగనిచ్చి కొంచెం చింతపండు, దీనికి సరిపోయినంత చింతపండు నానబెట్టుకోవాలి. ఇది కొంచెం నానే వరకు ఇది మగ్గనివ్వాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. కొన్ని వెల్లిపాయలు వేసి కలుపుకోవాలి. ధనియాలు, మెంతులు, జీలకర్ర అవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి పొడిని. ఆ పొడిని ఇవి మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 స్పూన్ల జీలకర్ర, మెంతులు, ధనియాల పొడిని వేసుకోవాలి. కొబ్బరి పొడిని 2 స్పూన్లు, నువ్వుల పొడిని 2 స్పూన్లు. ఇవన్నీ వేస్తేనే కూరలైనా చట్నీలైనా టేస్ట్ ఉంటుంది. చింతపండు రసం చేసి పెట్టుకొని ఆ చింతపండు రసాన్ని వేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ఆ వేడికే సరిపోతుంది. ఉప్పు తగినంత వేసుకోవాలి. లాస్ట్లో వేసుకోవాలి ఉప్పు ఎప్పుడైనా. వేసుకొని బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక స్పూను కరివేపాకు పొడి, ఒక స్పూను బెల్లము వేయాలి. కొంచెం మునగాకు పొడి కూడా వేసుకోవచ్చు. మిక్సీలో గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ పాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు అవి కొంచెం వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని బాగా
దోరగా వేడి అయిన తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వేడైన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొన్ని వెల్లిపాయ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు. మొత్తం వేడైన తర్వాత మంచిగా పోపు అయినట్టు కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ మిక్సీ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర పుదీనా చట్నీలో ఈ పోపు వేసుకోవాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వేడన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఇది అందరూ చేసుకోవాలి, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.